నమస్తే అండి. ఈరోజు స్పెషల్ ఏమంటే కూరాకు పుల్లగూర. ఆంధ్రాలో పుల్లగూర అంటారు. మంచి ఆకులు 2-3 రకాలు తీసుకోండి. నేను సిరికూరాకు, పాలాకు, మెంతాకు వేసాను. సమ్మర్కి మంచిది అని మెంతాకు వేసాను. అందులో 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక ఎర్రగడ్డ కోసి వేసేసుకోండి. అందులో చింతపండు వేసుకోవాలి, టమాటాలు వేసుకోవాలి. ఇక్కడ తాలింపుకు కోసి పెట్టుకున్నాను. ఇది ఊరికే పెట్టుకున్నానులేండి. ఓకే. 2 టమాటోలు అన్నీ వేసుకున్నాను. అందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే తాలింపు పెట్టేస్తానమాట. తాలింపు పెట్టేసేసి కుక్కర్లో వేసేసుకోండి. తాలింపు పెట్టిన తర్వాత ఆకులు ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ తాలింపు అయిన తర్వాత ఇవన్నీ దాంట్లో వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 1-2 విజిల్స్ చాలన్నమాట. జస్ట్ అదైన తర్వాత ఆఫ్ చేసేసి కాసేపు అలాగే పెట్టేసేసి, ఆ కాలం అయితే మత్తుకర్ర అని మా అమ్మ చెప్పేదన్నమాట. ఆ మత్తుకర్రతో బాగా రుబ్బేసేదన్నమాట. సూపర్గా ఉంటుంది. రుబ్బితేనే ఆ సూపర్ టేస్ట్ అనమాట. ఇప్పుడు ఏదో స్టీల్లో ఒకటి జస్ట్ స్మాషర్ అని ఒకటి వచ్చింది. బట్ అంతగా నేను అలాగే చేస్తున్నా. ఇప్పుడు మత్తుకర్ర ఎక్కడో పోయేసింది, నడుచుకొని పోయిందో లేకపోతే ఐ డోంట్ నో. ఎలాగో పడేసామో, ఎవరైనా ఎత్తిపోయారు. మత్తుకర్ర అండి, పప్పు రుబ్బటానికి అదొక్కటే శ్రేష్టం. సో ఐ మిస్ ఇట్ నౌ. ఓకే, రుబ్బిన తర్వాత సూపర్గా ఉంటుందండి. సంగటిలో కూడా చేసుకోవచ్చు, ఉడకన్నంలోనూ తినడానికి భలే బాగుంటుందండి. ఓకే, ఎంజాయ్. యూ ఆల్సో ట్రై ఇట్.